హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏంటంటే వివో Y300 Pro Plus ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 31 మార్చ్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏంటంటే మనకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ యూట్యూబ్లో ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. డిస్క్రిప్షన్ కింద మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ కాండి. మీకు అక్కడ ప్రతి అప్డేట్ అయితే అక్కడ మన వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఇక్కడ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, బట్ అక్కడ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, మొబైల్ ఎప్పుడు లాంచ్ అయింది, ఫస్ట్ లుక్స్, చాలా రకాలు అయితే నేను ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా, అక్కడ కూడా మనల్ని ఫాలో చేయొచ్చు అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. అంటే 4 వైపులా చూసుకున్నా కూడా కర్వ్డ్ ఎడ్జెస్తోనైతే వస్తుంది అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2392x1080 పిక్సెల్స్ ఉంటాయి. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే దీనికి డిస్ప్లేకు ప్రొటెక్షన్గా చూసుకున్నట్లయితే డైమండ్ షీల్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. అంటే మిడ్ రేంజ్ మొబైల్స్లో యూజ్ చేస్తారుగా, అదే ప్రాసెసర్ అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 8GB అలాగే 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది, 128GB 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. దీనికి కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇదేంటంటే సోనీ LYT 600 సెన్సర్తో అయితే రావడం జరుగుతుంటుంది. 2 మెగాపిక్సెల్ ఉంది. మరి డెప్త్ మైక్రో అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మొబైల్ సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, Origin OS 5 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది, IP68 అలాగే IP69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది, 7.89 mm థిక్నెస్ ఉంటుంది, 199 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,200 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,500 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఒకసారి ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో వివో Y300T ఈ మొబైల్ ఉందిగా, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.